టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు కదా, 2 టీఎంసీలు చొప్పున సెప్టెంబర్ అక్టోబర్ లో. మనకి ఒక మాట చెప్పన్నా భరత్ గారు, ఏం ఆర్గ్యుమెంట్ ఇది నాకు అర్థం కాదు. ఇది నేను ఒక మాట, అసలు మనకు పైన ఇప్పుడు నేను చెప్తున్నా 75 టీఎంసీలు అండి. ఈ 75 టీఎంసీలు కాకుండా నీళ్లు వదిలిపెడితే చెర్లలో నింపుకోవడానికి ఇంకో 15-20 టీఎంసీలు కావాలి. ఓకే ఓకే, అక్కడ మళ్ళీ మీకు తెలియదు కాదు, మీకు కొండపోచమ్మ సారా తీసుకపోవచ్చు, సరే తీసుకపోతే వాళ్ళు మీ ఇష్టం, కానీ అట్లీస్ట్ కొందరైనా గ్యారంటీ ఉండని. హైదరాబాద్ ప్రజానీకానికి తాగే నీళ్ళ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎల్లంపల్లి నిండా మాత్రం నీళ్లు ఉండాలి. అవును, నువ్వు కరీంనగర్ వాసులకు, వరంగల్ వాసులకు, నల్గొండ వాసులకి పంట పొలం నీళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 1.5 కోట్ల మంది ఉండి ఇంకో 50 లక్షల మంది ఎవ్రీడే వచ్చిపోతుంటారు. 2 కోట్ల ప్రజానీకానికి నీళ్ళు లేకపోతే ఎట్లుంటే చెప్పండి. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, నేను మల్కారి ఎంపీగా ఉన్నా, నాకు తెలిసి నీళ్ళ బాధ ఏందో. ఇవాళ బోర్లు వేస్తున్నాం మేము. నేను ఇవాళ ఎంపీ అయిన తర్వాత ఒక 100 బోర్లు వేయించండి. గది ఇక్కడ సృష్టి ఉంది. ఓకే ఓకే ఓకే, సో దీనికి ఒకటే మార్గం, ఇప్పుడు కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయడం. బట్ ఒకటే, ఇప్పుడు 22,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బాకీ ఉంది సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్ కి, ఈ కాళేశ్వరం సంబంధించే. ఇప్పుడు చర్చలు ఎక్కడ పెడతా నీకు కరెంట్. నేను ఒక మాట చెప్పాను అండి, మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేరియాల, జనగామ ఈ ప్రాంతాలలో ఒక్క తడి 2 తళ్ళ కోసం ఎదురు చూసిండ్రు. ఓకే, ఇప్పుడు ఇవి మనకు మొత్తంగానే కరువు ఉన్నప్పుడు మొత్తమే దీని మీద పంట పండియాలని చెప్పి మేము కూడా అంటలేమండి. అవును, మేము అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా నేను, అట్లీస్ట్ వర్షాకాలంలో కొంత వర్షాలు పడతాయి కాబట్టి దానికి తోడుగా ఒక తడో 2 తళ్ళకో నీళ్ళు అందకపోతే ఇస్తే ఆ పంట చేతికి వస్తుంది కాబట్టి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు, తెలంగాణ రైతులు ఎట్లుంటారో చెప్తాను. ఈ వర్షాలు పడి లాస్ట్ పొట్టగా వచ్చేటప్పుడు, ఈనినప్పుడు ఆ నీళ్లు లేకపోతే రైతు ఆ పంట విలువ 30,000 రూపాయలు అయినా కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాయి తవ్వుతాడు. 3 లక్షల రూపాయలు పెట్టి బాయి తవ్వుతాడు, 1 లక్షల రూపాయలు పెట్టి పైపులు తెచ్చుకుంటాడు. ఆ 30,000 పంటను కాపాడడానికి రైతు ఎట్లా చూస్తాడంటే డబ్బుల కోసం చూడడు రైతు. 3 లక్షల 4 లక్షల డబ్బుల కోసం చూడరు. లాభమా నష్టమా చూడరు. లాభమా నష్టమా అని కనుక రైతు చూస్తే ఇవాళ మనకు బోధన గుర్తుపెట్టుకోండి. ఓ రైస్ మిల్లర్ లాగానో, ఓ ఆయిల్ మిల్ లాగానో, ఓ కంపెనీ లాగానో పెట్టుబడికి ఇంత, డిప్రిసియేషన్ గింత, లాభం గింత, ఇట్లా చూస్తే రైతు బతకడండి. రైతు ఎప్పుడు కూడా తన కళ్ళ ముందు తన పండించిన పంట ఎండిపోకుండా ఉండాలని కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఓకే, అందువల్ల మీరు 22,000 రూపాయలు బకాయి గివి కాదు కదా, అట్లీస్ట్ తాగే నీళ్ళ కన్నా గ్యారంటీ ఇవ్వు. తాగే నీళ్ళ కోసం గ్యారంటీ ఇవ్వు. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు హుజురాబాద్ లో కానీ, లేకపోతే గతంలో లాగా తెలంగాణలో బావుల మీద, బోర్ల మీద తాగే నీళ్ళకి తెలియదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత అన్ని వాటర్ స్కీములు ఇవాళ పెద్ద ప్రాజెక్టుల మీద ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఎస్ఆర్ఎస్పీ లో ఉన్న నీళ్ళు ఇలా కరీంనగర్ వాళ్ళు తాగుతారు, ఎక్కడో కరీంనగర్ లో ఉన్న నీళ్ళు ఇలా నల్గొండ వాళ్ళు తాగుతారు. కాబట్టి దయచేసి మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్టుల మీద తాగే నీళ్ళు ఆధారపడి ఉంది. కాబట్టి ఇన్ని కోట్ల మందికి తాగే నీళ్ళ కోసం కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం, లేకపోతే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 1 కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేయాలి, 1 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ బాయిలు తవ్వేయాలి. అదెంత పెద్ద న్యూస్ అయితే చెప్పండి. ఓకే ఓకే సార్, అయితే ఒకటి ఇక్కడ ఈ మీ ఉద్దేశంలో, లేకపోతే మీకున్న సమాచారం మేరకు హుజురాబాద్ కానీ లేకపోతే మిగతా రూరల్ తెలంగాణలో ఎంత మేరకు నాట్లు పడ్డాయి ఇప్పటి వరకు? జూలైలో ఎక్కడన్నా మంచి వర్షాలు కురిసినట్టు ఉందా? లేకపోతే కొంచెం సౌత్ తెలంగాణ పర్లేదు, నల్గొండ, బట్ నార్త్ తెలంగాణ అయితే అసలు బాగాలేదు సిచ్యువేషన్ గోదావరి బెల్ట్ లో. నిన్ననే పోయించిన హుజురాబాద్ కి, ఎక్కడికి పోయినా బిడ్డ నారు పోసుకున్నాం. ఒకవేళ కనుక వర్షాలు పడకపోతే ఈ బావులు మేము ఎంత వరేసుకోవాలన్నాం. ఇప్పుడు 4 ఎకరాల నోడు 1 ఎకరం వేసుకుంటాడు, 2 ఎకరాల నోడు 1 ఎకరం వేసుకుంటాడు. వర్షాలు పడితేనేమో ఈ బోర్లు, ఈ బావులు ఎంత దుఃఖం వచ్చే పరిస్థితి అంటే, ఎస్ఆర్ఎస్పీ ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తర తెలంగాణలో మళ్ళా బోర్లు లేకుండా, బాయిలు లేకుండా వ్యవసాయం లేదు. ఎందుకంటే ఆ పోచంపాడు ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సంపూర్ణంగా నీళ్ళిచ్చే విశ్వాసం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 1 టీఎంసీ వాటర్ 3,500 ఎకరాలు నీళ్ళిస్తే, తెలంగాణలో ఇవాళ సెమీ క్రాప్స్ అని చెప్పి, ఈ మెట్ట పంటలు అని చెప్పి 1 టీఎంసీ నీళ్ళకు 12,000 13,000 ఎకరాలకు నిర్మించిందండి, డిజైన్ చేసిందండి.
ఓకే ఓకే. అందువల్ల రైతులే వాళ్ళు ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నప్పటికీ కూడా ఈ పని చేసింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది లింక్ అయిన తర్వాత 2 సార్లు నిండే ఆస్కారం ఉంది కాబట్టి ఎల్ఎండి ఇంకా పైన ఇంకొక 50 టీఎంసీ నీళ్లు 2 సార్లు నిండితే కెపాసిటీ ఉంది కాబట్టి కొంత గ్యారంటీ ఏర్పడింది. దాని ద్వారా ఇలా బాయిల అవసరం లేకుండా, బోర్ల అవసరం లేకుండా వాస్తవం పంటలు పడిన మన వాస్తవం దాని చరిత్ర మర్చిపోదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కరీంనగర్ లో ఉన్న ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేను బీఆర్ఎస్ గురించి దీని గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలుసు డిబిఎం 86 లో చివరి ప్రాంతానికి నిలిపోలేదు. నాకు తెలుసు డిబిఎం 16 లో చివరి ప్రాంతానికి నిలిపోలేదు. ఇవాళ మా మొత్తం 25 సంవత్సరాల చరిత్రలో మా సూప్ అంతా కూడా, మా ఆడటం అంతా కూడా ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు పారించడానికి ఉండేదండి. అది ఉత్తర తెలంగాణ వస్తుంది. వాళ్ళకి తెలియదా అండి వాళ్ళకి? ఓకే 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 ఓకే. సో థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, జీ తెలుగు కోసం మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో ఈటల రాజేందర్ గారు అయితే చెప్తున్నారు, రత్న ఖచ్చితంగా ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు డెఫినెట్ గా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ది ఏంటంటారు మిగతా పంప్ హౌస్లకి లేకపోతే అన్నారం సుందిల్ల ప్రాజెక్టులకి ఇబ్బంది లేకపోతే, ఎట్ ది సేమ్ టైం ఈ ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం నీళ్ళు ఇచ్చినప్పుడు రైతులకు కూడా ఎటువంటి పంటలు వేయాలో మంచి గిట్టుబాటు వచ్చేవి, వచ్చే పంటలు వేసే విధంగా కూడా డైరెక్షన్ ఇవ్వాలి. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. వి ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. మీ వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, చెక్-ఇన్ కావాలి. ఒక 5 minutes మాట్లాడతాను, ఎందుకంటే టైం అయింది, ఫ్లైట్ టైం. ఓకే సార్, ఓకే చెప్పండి. ఎస్. సో నిన్న కేటీఆర్ అక్కడికి వెళ్ళారు, అదే ధర్నా చేశారు బలవంతంగా. అయినా మేము 50,000 మందితో అయినా మేము చేస్తాం, కన్నెపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేస్తామని అంటున్నారు. అయితే నాకు ఇవాళ July 6th ప్రభుత్వం గతంలో ఆన్ చేసింది కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా వర్షాలు లేకపోతే, కానీ మళ్ళీ వాటర్ వచ్చేది మళ్ళీ రివర్స్ సముద్రంలోకి వదలాల్సి వచ్చింది గతంలో ఎల్లంపల్లి నుంచి. ప్లస్ ఎస్ఆర్ఎస్పి కూడా అప్పుడు రివర్స్ పంపింగ్ అన్నారు, అది రివర్స్ పంపింగ్ చేసినంతలోనే మళ్ళీ వర్షాలు పడ్డాయి. సో ఇది రైట్ టైమా? జూలైయా లేకపోతే ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు లిఫ్ట్ చేస్తే? ఎందుకంటే మేడిగడ్డలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో కూడా వాటర్ ఉంటాయి కదా. భరత్ గారు, ఈసారి ఎల్లినో ఉందన్న సంగతి మర్చిపోవద్దు. రెండవది ఏంటంటే ఈసారి వర్షాలు రావు. పోయినసారి నన్ను అందరు ట్రోల్ చేశారు ఒక మాట అన్నందుకు. అవును.